దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి మనలను మన కుటుంబాలను సంరక్షించి శుక్రవారం సాయంకాల ఉపవాస కూడికలో మరలా ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన స్తుతించి కనపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపెట్టి వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆత్మీయంగా బలపరచును గాక. ఈ దినముకు ఏర్పరచబడిన లేఖన భాగాల్లో మనం చదువుగా విన్నాం. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి 19 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు మనము ధ్యానం చేసి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఇక్కడ యోహాను భక్తుడు తాను ప్రేమించిన సంఘానికి ఈ మాటలు రాస్తూ, ఈ మాటల యొక్క లోతైన ఉద్దేశము మర్మము ఏమిటి అని అంటే, ఈ మాటల్లో యోహాను భక్తుడు చెప్పదలిసిన విషయము లేకపోతే ఉద్దేశము ఏంటి అని అంటే, యోహాను భక్తుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న వాటి మీద లేకపోతే కొంతకాలం ఉండి గతించిపోయే వాటి మీద మీరు ఆశ పెట్టుకొని ఈ లోకంలో జీవించినట్లయితే మన జీవితము వ్యర్థమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే 17వ వచనంలో ఒక చక్కని మాట మాట్లాడతాడు. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలుచును అనే మాట యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. అంటే ఈ మాటలో ఉద్దేశం ఏంటి అని అంటే, మనము ఆశ పెట్టుకొని మనము ఇదే జీవితమని ఎక్కడే బాగుంది అనుకొని దేన్నైతే ప్రేమిస్తామో, దేన్నైతే సంపాదించాలని ఆశపడతామో అదంతయు కూడా ఒకరోజు గతించిపోతుందన్న విషయాన్ని ఇక్కడ యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. అంటే ఇప్పటికే లోకం గతించిపోవటం ప్రారంభమైంది. కొంతకాలానికి అనగా దేవుడు నిర్ణయించిన దినానికి సమస్తము గతించిపోతుంది అని యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక గతించిపోయే వాటి మీద ఆశ పెట్టుకున్నట కంటే నిత్యము నిలిచే వాటి మీద ఆశ పెట్టుకోవటమే మానవునికి మేలు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు. అంటే భూమి దాని ఆశ సమస్తము గతించిపోతాయి అనగా భూమి మీద ఉన్నవి ఏవి కూడా మనకు శాశ్వతం కాదు, మనతో ఎల్లప్పుడూ ఉండవు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అందులో అనేక రకాల విషయాలు ఉన్నాయి. భూమి మీద ఉండే విషయాలు అనగా భూమి మీద మనం సంపాదించుకున్న ఆస్తులు కానివ్వచ్చు, పొలాలు కానివ్వచ్చు, స్థలాలు కానివ్వచ్చు, ఇళ్ళు కానివ్వచ్చు, లేకపోతే మన శారీరక పరంగా చూస్తే శరీరముతో సహా ఏది కూడా భూమి మీద శాశ్వతం కాదు అనే విషయాన్ని యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. అందమా గతించిపోద్ది, బలమా ఒక దినము బలహీనమైపోద్ది, అలాగే మనకున్న తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి అంతా కూడా ఒకరోజు గతించిపోయే రోజు ఉంది అనే విషయాన్ని ఇక్కడ యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. అలాగే ఆకాశము గతించిపోద్దట, ఆకాశము కూడా గతించిపోద్ది. అంటే ఈ విశాల ఆకాశాన్ని సృజించిన దేవుడు ఒక దినము దాన్ని గతించిపోయేలా కూడా చేస్తాడు. అందుకే భూమి మిగలదు, ఆకాశము మిగలదు. మరి ఈ భూమి మీద మనం సంపాదించుకున్నవి మిగులుతాయనంటే అవి కూడా మిగలవు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేని కొరకు ఎక్కువగా ప్రయాసపడకూడదు, దేని కొరకు ఎక్కువగా ఆశ పెట్టుకోకూడదు. దేన్ని కూడా మరి సంపాదించాలని మన జీవితాన్ని, సమయాన్ని దాని కొరకు వెచ్చించకూడదు. ఎందుకనంటే అవేవి కూడా శాశ్వతం కాదు అన్న విషయాన్ని యోహాను భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ భూమి మీద ఉన్నవేవి కూడా మనతో ఉండవు, మనతో రావు అన్న సత్యాన్ని ఇక్కడ యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక గమనించండి, మనము దేని మీద ఆశ పెట్టుకొని జీవితాన్ని జీవిస్తున్నాం, దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం, దేని కొరకు మనము కష్టపడుతున్నాం, దేని కొరకు సమయాన్ని వెచ్చిస్తున్నాం అనే విషయాన్ని మనం ఒకసారి పరీక్ష చేసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్న వాటి కొరకే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తాం, ఈ లోకంలో ఉన్న వాటి కొరకే ఎక్కువ ప్రయాసపడతాం.
ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని, అందరికంటే ప్రత్యేకంగా ఉండాలని, అందరికంటే పైన ఉండాలని ఎంత ప్రయాసపడింది మనము, చివరికి అదేది మన శాశ్వతం కాదని, అదేది మనతో ఉండదన్న సత్యాన్ని తెలుసుకునే సమయానికి మన జీవితం అయిపోతుంది. అందుకనే ముందుగానే ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఏది శాశ్వతమో, ఏది తాత్కాలికం అన్న విషయాన్ని మనం తెలుసుకోగలిగితే దాన్ని బట్టి మనం దేని కొరకు ప్రయాసపడాలో మనకు అర్థమవుతుందని యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాస పడకూడదు. ఇవి కేవలము పాసింగ్ క్లౌడ్స్ అంటాం. పాసింగ్ క్లౌడ్స్ అంటే ఏంటి? మేఘము ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఒక గంట తర్వాత ఇక్కడ ఉండదు, అది పాస్ అయిపోద్ది. అంటే ప్రయాణిస్తూ ఆకాశంలో ఎక్కడికో వెళ్ళిపోద్ది, మన దగ్గర ఉండదు అది. అలాగే లోకంలో మనం సంపాదించినవన్నీ కూడా ఒక దినము మన చేతిలో నుండి దాటి వెళ్ళిపోతాయి, మనతో ఉండవు అన్న సత్యాన్ని యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ లోకంలో ఉన్న అంతా కూడా ఈ లోకపు ఆశ, ఈ లోకపు ఆస్తి, ఈ లోకపు ఆశలన్నీ కూడా గతించిపోతాయి. అలాగే ఈ లోకంలో ఉన్నదంతా కూడా గతించిపోద్దట. లోకంలో ఉన్నదంతా కూడా ఒక దినము మనతో ఉండదన్న విషయాన్ని ఇక్కడ యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. అందుకనే 18వ వచనంలో అంటాడు, చిన్నపిల్లలారా ఇది కడవరి గడి అనగా చివరి దినాలు, అంత్యకాలంలో మనం ఉన్నాము. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము అంటాడు. అంటే యోహాను భక్తుడు మనం గమనిస్తే ఈ ప్రకటన గ్రంథము అలాగే ఈ యోహాను పత్రికలు రాసే సమయానికి మనము చివరి దశలో, అనగా ఇది కాలము కాదు, ఇది యుగము, ఇది యుగము. అందుకని చివరి గడి అనగా మరి కడవరి గడి అని రాస్తాడు. అంటే చివరి యుగంలో ఉన్నాం, అనగా యుగాంతంలో మనం ఉన్నాము, అంత్యకాలంలో మనం ఉన్నాము. కాబట్టి ఈ పత్రిక రాసే సమయం నుండి ఎప్పటి వరకు ఇదంతా కూడా యుగమే, చివరి యుగం ఇదంతా. ఈ చివరి యుగంలో అంతం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు గనుక, ఏ గడియలో ఆయన వస్తాడో మనకు తెలియదు గనుక, మరి క్రీస్తు విరోధి ఇప్పటికే సంఘాల్లో ప్రవేశించాడు. మరి సంఘాలను తలకిందులు చేస్తున్నాడు, సంఘాలను మభ్యపెడుతున్నాడు, సంఘాలను పాడు చేస్తున్నాడు, విశ్వాసం నుంచి విశ్వాసులను చెదరగొడుతూ దేవుని పరిచర్య జరగకుండా మరి సంఘాన్ని దూరంగా తీసుకుని వెళ్తున్నాడు. కనుక ఈ అంత్యకాలం అని మీరు ఎరుగుదురు అని యోహాను భక్తుడు తెలియజేస్తాడు. కనుక ఈ చివరి దినాలలో దేని మీద నువ్వు ఆశ పెట్టుకుని బతుకుతున్నావు, చివరి దినాల్లో దేని కొరకు ప్రయాసపడుతున్నావు? ఎందుకనంటే మనము ఒక వస్తువు గురించో, లేకపోతే ఒక స్థితి గురించో, లేకపోతే ఒక వ్యక్తి గురించో ఈ లోకంలో ప్రయాసపడితే ఒక దినం మన ప్రయత్నం అంతా జరుగుతూ ఉండగా అంత్య దినము లేదా చివరి దినం వచ్చేసరికి మనము దీనికోసమైనా ఇంతకాలము ప్రయాసపడ్డామన్న సత్యాన్ని తెలిసి మనము పశ్చాత్తాపడకూడదు. ప్రతి క్రైస్తవుడు పశ్చాత్తాపడే స్థితిలో ఉండకూడదన్న విషయాన్ని యోహాను భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే మనం చాలాసార్లు ఒక మేడి పండును చూస్తాం. మేడి పండు చూడటానికి చాలా అందంగా పైకి నిగనిగలాడుతూ కనిపిస్తూ ఉంటది. అది అందంగా ఉంది, బాగుంది అనుకుంటాం. కానీ ఆ మేడి పండు పగలగొట్టి చూస్తే లోపల అసహ్యకరమైన పురుగులు ఉంటాయి కదా. అలాగే మనము ఈ లోకంలో ఉన్న దానికోసం ప్రయాసపడుతూ దానికే మన జీవితాన్ని వెచ్చిస్తున్నప్పుడు ఒక దినము మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, ఇదంతా వ్యర్థము అని ప్రసంగి చెప్పినట్లుగా ఈ వ్యర్థమైన దానికోసమా మనం ప్రయాసపడ్డాము అని బాధపడి పశ్చాత్తాపడే సమయం అవుతుంది. అందుకే యోహాను భక్తుడు అంటాడు, ఇది అంత్యకాలము, ఎరిగి జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే ఏ దినము ఈ యుగం అంతమైపోతుందో మనము ఎరుగము గనుక ఆ భయముతో మనము దేనికోసం ప్రయాసపడాలంట? ఈ లోకంలో ఏది శాశ్వతమో దానికోసము మనం ప్రయాసపడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఈ భూమి మీద మన సమయము కూడా గతించిపోతుంది. భూమి, ఆకాశము, అలాగే
భూమి మీద ఉన్న వాటన్నీ కూడా ఎలాగైతే గతించిపోతున్నాయో అలాగే మన సమయము కూడా గతించిపోతుందని దేవుని వాక్యము తెలియజేస్తుంది. గమనించండి, జెఫన్యా గ్రంథంలో జెఫన్యా ప్రవక్త 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, గాలికి పొట్టు ఎగురునట్లుగా సమయము గతించుచున్నది అని అంటాడు. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు. ఏం గతిస్తుందట? సమయము గతిస్తుంది. అంటే సమయం అవుతుందంటే నీ సమయం అవ్వట్లేదనా? నీ సమయం నీ టైం అవ్వట్లేదనా? అందరికీ టైం ఒకటేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుందా? అందరికీ ఒకటే సమయం. కాబట్టి సమయం గతిస్తుందంటే నీ జీవితము కూడా గతిస్తుందన్న సత్యాన్ని అక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. అందుకే సిగ్గుమాలిన జనులారా కూడి రండి అని అంటున్నాడు. సిగ్గు మాలిన జనులారా అని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు ప్రవక్త. కనుక సమయము గతించిపోద్ది, మన అందము గతించిపోద్ది, మన శరీరము గతించిపోద్ది, మన భూమి మీద జీవితము కూడా గతించిపోద్ది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా భూమి, ఆకాశము, భూమిలో ఉన్న ఆశలన్నీ కూడా గతించిపోతాయని లేఖనం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో గతించిపోయే వాటి కొరకు మీరు ఆశపడితే ఇప్పుడే మీరు బుద్ధి తెచ్చుకొని, ఇప్పుడే మీరు మారు మనసు పొంది, ఇప్పుడే మీరు కళ్ళు తెరిచి శాశ్వతమైనది ఏదో తెలుసుకొని దాని కొరకు ప్రయాసపడండి యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే చివరి దినాల్లో అంత్యక్రీస్తు మనల్ని మోసం చేస్తాడు. అంత్యక్రీస్తు మనల్ని మభ్యపెడుతూ ఉంటాడు. మన ఆశలు, మన బలహీనతలను బట్టి మనల్ని ఆశ చూపి అటువైపు నడిపిస్తాడని యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక గమనించండి, భూమి మీద మనము ఎలా ఉండాలి? భూమి మీద మనము జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ జ్ఞానం ఏ జ్ఞానం అట? దేవుని సంబంధమైన జ్ఞానము మనము తెలుసుకొని ఉండాలి. లోక జ్ఞానం కాదు. లోక జ్ఞానం అంటే బ్రతక నేర్చడం అనేది. కానీ లోక జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానంతో ఈ భూమి మీద నువ్వు జీవించాలి. ఎందుకనంటే దేవుని జ్ఞానం ఉన్నప్పుడు ఏది శాశ్వతమో ఏది తాత్కాలికమో నీకు అర్థమవుతుంది. కనుక దేనికోసం ప్రయాసపడాలో, దేనికోసం నీ జీవితాన్ని, సమయాన్ని ఖర్చు చేయాలో నీకు అర్థమవుతుంది. కనుక భూమి మీద మనము అలాగున జీవించాలన్నది యోహాను భక్తుని యొక్క ఉద్దేశం. కనుక గతించిపోయే వాటి మీద ఆశ పెట్టుకొని మన ఆశను భంగము చేసుకుంటామా, లేదా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడన్న వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చుకుంటామా అన్నది మన ఇష్టము, మన నిర్ణయము. మనకి దేవుడు ఆ స్వతంత్రాన్ని ఇచ్చాడు. కనుక నువ్వైతే నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు నువ్వు ఆశ పెట్టుకుని ఉన్నావు? దేని మీద నువ్వు ఆశ కలిగి దేని కొరకు నువ్వు జీవితాన్ని, సమయాన్ని వెచ్చిస్తున్నావు అన్నది ఒకసారి ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది, మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోమని అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తాడు. కనుక మనము ఈ లోకంలో మరి ఒక లోటస్ తెలుసు కదా మీకు? కమల లేకపోతే తామర పువ్వు తెలుసా మీకు? ఈ తామర పువ్వు అనేది లోకము అనే బురదలో ఉంటుంది, కానీ ఆ బురద తనకు అంటకుండా ఎలాగైతే ఉంటుందో అలాగే మనం కూడా క్రైస్తవులమైనటువంటి వారు ఈ లోకం యొక్క ఆశలను మనం అంటించుకోకుండా, ఈ లోకం మీద ఆశ పెట్టుకోకుండా మనం జీవించాలి. లేకపోతే ఈ లోకంలో ఉన్న వారితో ఒకవేళ మనం కలిసి ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆశ పెట్టుకొని జీవించినట్లయితే మరి ఖచ్చితంగా మనము కూడా గతించిపోతాం, మనం కూడా గతించిపోతాం అంటాడు. అందుకే భూమి మీద ఎవరు నిలుస్తారట? 17వ వచనం అంటాడు కదా, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అనే మాట ఇక్కడ యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నిరంతరము నిలిచేవాడు ఎవడు అని అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. అంతేగాని మన ఇష్టాన్నో, మన చిత్తాన్నో, మన ఆశను, ఈ లోకంలో ఉన్న ఆశను నెరవేర్చుకున్నవాడు నిలబడు, గతించిపోతాడు అన్న సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే యాకోబు భక్తుడు అంటాడు ఒక మాట, 1వ అధ్యాయం 10వ వచనంలో యాకోబు భక్తుడు మాట్లాడుతాడు. ఎలాగనగా ఇతడు గడ్డి వలె
గతించిపోవును. ఎవడ అతడు అని అంటే 9వ వచనం చదవండి. దీనుడైన సహోదరుడు అమ్మా తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వల్లే గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. గమనించారా? అంటే ధనవంతుడు అనగా ధనాశ కలిగిన వారు కూడా నశించిపోతారు అని ఈ లోకంలో వారు నిలవరు అని యోహాను భక్తుడు అలాగే యాకోబు భక్తుడు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మనము దేని మీద ఆశ పెట్టుకుంటాం? ధనవంతుడుగా జీవించటం తప్పు కాదు, కానీ ధనం మీద ఆశ పెట్టుకోవడం తప్పు. ధనాన్ని ఆశించి దాని కొరకు ప్రయాసపడి సమయాన్ని వెచ్చించేవాడు నశిస్తాడు. వాడి ప్రయత్నాలలో వాడు వాడిపోవును అని అంటాడు. కనుక ధనం కోసం ఎన్నో ప్రయాసలు పడుతున్నాడు ఈరోజు మానవుడు. ధనాన్ని సంపాదించడం కోసం, ధనాన్ని సొంతం చేసుకోవటం కోసం ఎన్నో మోసాలు చేస్తూ ఉన్నాడు మానవుడు. ఎన్నో తప్పులు పాపాలు చేస్తూ ఉన్నాడు మానవుడు. ఇవన్నీ కూడా వాని ప్రయత్నాలలో ఉంటుండగానే వాడు వాడిపోతాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ధనం అనేది శాశ్వతం కాదు. ధనం అనేది శాశ్వతం కాదు. కనుక శాశ్వతం కాని ధనం కోసం నువ్వు ఆశ పెట్టుకుంటే నువ్వు కూడా నశించిపోతావు, గతించిపోతావు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక గమనించాలి, భూమి మీద నువ్వు జ్ఞానిగా అనగా జ్ఞానుల వలె మనం జీవించాలి. శాశ్వతమైనది కాదు అని తెలిసినప్పుడు దాని మీద ఆశ పెట్టుకోవడం వ్యర్థం. దాని మీద ఆశ పెట్టుకోవడం వ్యర్థం అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే లోకంలో ఇంకా అనేక రకాల అయినటువంటి మనుషులు ఉన్నారు. వారందరూ కూడా గతించిపోతారు. వారందరూ కూడా దేవుని ఎదుట నిలవలేరు అన్న విషయాన్ని మనం లేఖనాల్లో గమనించవచ్చు. ధనవంతులే కాదు, దేవుని విడిచి ఇందాక ఉత్తర పశ్చిత్ర భాగంలో చదువుకున్నాం 16వ కీర్తనలో, యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించు వారికి శ్రమ అనే మాట మనం చదువుతాం 16వ కీర్తనలో. యెహోవాను విడిచి వేరొకని అనుసరించడానికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులను ఎత్తను. గమనించారా? అంటే దేవుణ్ణి విడిచి మనుష్యులను లేకపోతే లోకంలో ఉన్న వాటిని లేకపోతే లోకంలో ఉన్న వాటి మీద ఆశ పెట్టుకొని వాటిని ఎవడైతే అనుసరిస్తాడో, ఎవడైతే వెంబడిస్తాడో వానికి శ్రమలు విస్తరిస్తాయట. ఇది ఈ నేటి క్రైస్తవులకు చాలా చక్కగా సరిపోయే మాట. ఎందుకనంటే మనము ఆలయంలో దేవుని విశ్వాసులుగా, దేవుని భక్తులుగా జీవిస్తూనే బయట చాలా వాటి మీద ఆశ పెట్టుకొని వాటి కొరకు ప్రయాసపడతాం, వాటిని వెంబడిస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చి పానీయార్పణములు లేకపోతే అర్పణలు లేకపోతే కానుకలు సమర్పిస్తూ ఉంటాం, కానీ బయటికి వెళ్ళి మనము వేరొక దాన్ని మనం వెంబడిస్తూ ఉంటాం. ఇలాంటివి దేవునికి అసహ్యము, దేవుడు అంగీకరించడని ఇక్కడ కీర్తనకారుడు దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం వచ్చి అర్పణ ఇవ్వటమో లేకపోతే కానుకలు ఇవ్వటమో లేకపోతే ఇంకేదో చెల్లించటమో దేవునికి గొప్ప కాదు, కానీ దేవుణ్ణి విడిచి లోకంలో ఉన్న వాటిని ఎవడైతే వెంబడిస్తాడో అట్టివాడు దేవుని దృష్టికి అంగీకారము కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకే విగ్రహారాధన అంటే చాలాసార్లు నేను మీకు జ్ఞాపకం చేశాను. విగ్రహారాధన అంటే విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధించడం కాదు. నువ్వు దేన్నైతే ఎక్కువగా దేవుని కంటే ప్రేమిస్తావో అదే నీ విగ్రహం, అదే నీ హృదయంలో ఉండే విగ్రహం. కాబట్టి అట్టివారు దేవుని దృష్టికి విగ్రహారాధికులు అనే మాట మనం గమనించాలి. అది ధనం అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, లేకపోతే నీ ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే నీ పదవులు అవ్వచ్చు, లేకపోతే నీ ఆస్తిపాస్తులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. దేవుని కంటే ఎక్కువగా దానికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, దాన్ని వెంబడిస్తున్నావు. కనుక అది కూడా దేవుని దృష్టికి విగ్రహారాధన వంటిదే. కనుక అట్టివారు కూడా నశిస్తారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకని హోషేయ గ్రంథము 13వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగిన అతడు ఇశ్రాయేలీయుల వారిలో నన్ను
గొప్ప చేసుకొనెను. తర్వాత బయలుదేవతను బట్టి అపరాధి అయి గమనించారా? తన్ను తాను గొప్ప చేసుకుని హెచ్చించుకొని బయలుదేవతను బట్టి, అనగా దేవుణ్ణి విడిచి బయలుదేవతను ఆరాధిస్తూ బయలుదేవత మీద ఆధారపడి బయలుదేవతను వెంబడించిన వారు ఎలాగైతే నాశనం అయిపోయారో, అలాగే దేవుని బిడ్డగా ఉండి దేవుని శక్తి ఏంటో తెలుసుకొని దేవుణ్ణి ఎరిగి కూడా ఇశ్రాయేలీలు ఏం చేశారట? బయలుదేవతను ఆశ్రయించారు. బయలుదేవత ఆచారాలను లేకపోతే బయలుదేవత సాంప్రదాయాలను వెంబడిస్తూ దేవుని దృష్టికి అసహ్యులుగా, దేవుని దృష్టికి అంగీకారం లేని వారుగా మిగిలిపోయారు. అందుకే వారిని వారు హెచ్చించుకున్నారు, గొప్ప చేసుకున్నారు. కానీ విగ్రహారాధన బట్టి, అనగా దేవుణ్ణి విడిచి వేరొకరిని లేకపోతే వేరొక దాన్ని వెంబడించడం వల్ల వారు గతించిపోయారన్న విషయాన్ని మనం గమనించాలి. అరణ్యంలో ఇశ్రాయేలీయులు మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండగా దేవుడు వారి కొరకు ఒక ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను ఇవ్వటానికి సిద్ధపరుస్తున్నప్పుడు మరి మోషే రావడం ఆలస్యమైందని చెప్పి ఇశ్రాయేలీలందరూ కూడా మరి కింద సీనాయి పర్వతం కింద ఏం చేశారట? ఒక బంగారు దూడం చేసుకుని దాన్ని ఆరాధించడం ప్రారంభించారు. అలాంటి క్రియలు హేయ క్రియలు దేవునికి అన్న విషయాన్ని మరి లేఖనంలో మనకు చాలా చక్కగా తెలియజేస్తున్నాయి. కనుక మనం ఆలయంలోనికి రావటం కాదు, అక్కడ వరకు ప్రయాణించిన వారందరూ ఇశ్రాయేలీలే, వారందరూ దేవుని ప్రజలే, వారందరూ దేవుని ఎరిగిన వారే, దేవుని దగ్గర ఆరాధించిన వారే, దేవునికి ప్రార్థించిన వారే. కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడని లేకపోతే మోషే రావట్లేదని చెప్పి వారు ఎలాగైతే బయలుదేవత తట్టు తిరిగారో, ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా జీవిస్తూ కూడా ఒకవేళ మన జీవితాల్లో ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా కోరిక పుట్టినప్పుడు, ఏదైనా ఆశ కలిగినప్పుడు దేవుని మీద ఆధారపడకుండా లోకం మీద, మనుషుల మీద ఆధారపడి మనము దేవుని దృష్టికి విగ్రహారాధికులుగా మిగిలిపోతున్నాం. అందుకనే అట్టివారు కూడా దేవుని ఎదుట గతించిపోతారన్న సత్యాన్ని ఈ లేఖనము మనకు నేర్పిస్తూ ఉంది. కనుక మనం అట్టివారుగా ఉండకూడదన్న విషయాన్ని మరొకసారి దేవుని వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది. అందుకే ధనం మీద ఆశ అది నిలవదు, అది శాశ్వతం కాదు. అలాగే ఇతరులు, లోకంలో ఉన్నది ఏది మిగలదట, లోకంలో ఉన్నది ఏది మిగలదు, గతించిపోతున్నప్పుడు లోకంలో ఉన్న దాని మీద ఆశ పెట్టుకుని నువ్వు కూడా గతించిపోయే స్థితికి దిగజారిపోవద్దని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే మరి ముఖ్యంగా మనము పాపములో జీవిస్తున్న వారు కూడా గతించిపోతారు. హృదయములో పాపం పెట్టుకొని, హృదయములో పాపం నింపుకొని పాపములోను లేకపోతే లోకములోను జీవించే వారందరూ కూడా గతించిపోతారన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకనంటే పాపం అనేది ఒక భయంకరమైన వ్యాధి లాంటిది, అది మరణాన్ని తీసుకొస్తుంది. యాకోబు భక్తుడు అంటాడు కదా, మరి దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కనెను అంటాడు. కనుక ఆ మరణము మనకి సమీపిస్తుంది పాపంలో ఉన్నప్పుడు. కనుక మనం భూమి మీద నిలవము, గతించిపోతామన్న సత్యాన్ని ఇక్కడ లేఖనము మన జ్ఞాపకం చేస్తుంది. అందుకే పాపంలో ఉండేవారు, లేకపోతే హృదయంలో చెడు కార్యాలు చేసేవారు, చెడు ఆలోచించేవారు, అలాగే ఇతరులను పాడు చేయాలని చూసేవారు, ఇవన్నీ కూడా భయంకరమైన పాపాలే. ఈ పాపాలు చేసి దేవుని ఎదుట మనం నిలవలేము, కనుక గతించిపోతామని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక మనము ఇంటి వారుగా ఉండకూడదన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తాడు. మన ఆలోచనలు, తలాంతులు, పనులు, క్రియలు, ప్రవర్తన అంతా కూడా ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. మన మేలును బట్టు, లేకపోతే మన లాభం కొరకు, మన స్వార్థం కొరకు, మన సంతోషం కొరకు మనం చేసే పని కానీ, మాట్లాడే మాట కానీ, చేసే తలాంతు కానీ పాపముగా ఎంచబడుతుంది దేవుని దృష్టికి. అందుకనే మనము దేవుని దృష్టికి అలా ఉన్నప్పుడు మనం నిల్వము, గతించిపోతామని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కనుక భూమి మీద మనము ఇలాంటి వారుగా ఉన్నప్పుడు మనము నిలిచే అవకాశం ఉండదు. వాస్తవానికి క్రైస్తవుని యొక్క ఉద్దేశము కానీ, మానవుల పట్ల దేవుని ప్రణాళిక కానీ ఏమై ఉంది అంటే, దేవుడు మనల్ని శాశ్వతంగా ఉంచాలని కోరుకుంటున్నాడు, శాశ్వతంగా మనం జీవించాలని కోరుకుంటున్నాడు. అంతేగాని భూమి మీద 70-80 సంవత్సరాలు ఆశీర్వాదకరంగా జీవించడం అంటే ఏంటో తెలుసా?
అంటే భూమి మీద 70-80 సంవత్సరాలు లేకపోతే 90 సంవత్సరాలు బతికిస్తే ఆశీర్వాదం కాదు. కానీ మరి దేవుడు ఆ జీవితం జీవించిన తర్వాత కూడా నువ్వు బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు తన ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి మరణాన్ని గెలిచి మనందరికీ కూడా అవకాశాన్ని కల్పించాడు. కనుక మనము దాని మీద ఆశ పెట్టుకోవాలి. మరణము తర్వాత జీవితం మీద ఆశ పెట్టుకోవాలి. నికేయ విశ్వాస ప్రమాణంలో మనం చివరి మాటగా చెప్తాం, రాబో యుగ సంబంధమైన బ్రతుకు కొరకు నిరీక్షించుచున్నాను అనే మాట చివరిలో మాట్లాడతాం. నిజంగా దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? మాటలైతే చెప్పేస్తాం, ప్రమాణం అయితే ఒప్పేసుకుంటాం. పాస్టర్ గారు చెప్తారు కాబట్టి అనగాక పాస్టర్ గారు ఏం చెప్తే అది చెప్పేస్తున్నాం. కానీ నిజంగా దాని మాటల యొక్క లోతైన మర్మం ఏంటో మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? రాబోవు యుగ సంబంధం అనగా ఈ యుగము అంతమైపోతుంది. అందుకే ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడు? చివరి గడియలో ఉన్నాం, కడవరి గడియలో ఉన్నాం, అనగా ఈ యుగము అంతములో ఉన్నాం. యుగం అయిపోతుంది, మరొక యుగం ప్రారంభమవుతుంది. యుగం ఎప్పుడట? దేవుని రాకడ అనగా మరణము తర్వాత ఒక కొత్త యుగం ప్రారంభమవుతుంది. ఆ రాబో యుగం యుగ సంబంధమైన బ్రతుకు కొరకు నిరీక్షించుచున్నాను అని నికేయ విశ్వాస ప్రమాణంలో ఒప్పుకుంటాం. మరి ఆ నికేయ విశ్వాస ప్రమాణంలో చెప్పినట్లుగా నిజంగా ఆ బ్రతుకు కొరకు నువ్వు నిరీక్షిస్తున్నావా? లేకపోతే లోకంలో ఉన్న వాటి కోసం నిరీక్షిస్తున్నావా? నాకు మంచి ఉద్యోగం కావాలని నిరీక్షించేవారు ఉన్నారు, నాకు వివాహం అవ్వాలని నిరీక్షించేవారు ఉన్నారు, లేకపోతే ధనం సంపాదించాలని నిరీక్షించేవారు ఉన్నారు, లేకపోతే ఇంకేదో సాధించాలని, కొనుక్కోవాలని, లేకపోతే పొందాలని ఎదురు చూసేవారు, నిరీక్షించేవారు చాలా మంది ఉన్నారు. కానీ వాస్తవానికి రాబో యుగ సంబంధమైన బ్రతుకు కొరకు నువ్వు ఎప్పుడైనా నిరీక్షించావా? దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశము, లేకపోతే యోహాను భక్తుని యొక్క ఉద్దేశం కూడా అదే. మీరు దేని కొరకు నిరీక్షించాలి, దేని కొరకు ప్రయాసపడాలి అని అంటే శాశ్వతమైన వాటి కొరకు, రాబోచున్న వాటి కొరకు, గతించిపోయే వాటి కొరకు కాదట, రాబోచున్న వాటి కొరకు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆశ అనేది దేని మీద ఉండాలి? ఆశ అనేది దేని మీద పెట్టుకుంటాం? ఎప్పుడైనా ఆశ అనేది రేపటి మీద పెట్టుకోవాలి, నిన్నటి మీద పెట్టుకోడు. ఎవడో పెట్టుకుంటాడా ఆశ? ఏమండి, నిన్నటి మీద ఎవడైనా ఆశ పెట్టుకుంటాడా? గతించిపోయే వాటి మీద ఎవడైనా ఆశ పెట్టుకుంటాడా? రాబో వాటి మీద ఆశ పెట్టుకుంటాడు. అంటే రేపైనా జరుగుతుందని ఆశ మనం అంటాం కదా. రేపైనా జరుగుతుందని నాకు ఆశగా ఉంది అని అనుకుంటాం. అంటే రేపటి గురించి అనగా భవిష్యత్తు గురించి ఆశ కలిగి ఉండాలి. అనగా రాబోతున్న వాటి కోసం, రాబోతున్న యుగ సంబంధమైన బ్రతుకు కొరకు మనం ఎదురు చూడాలి తప్ప గతించిపోయే వాటి కొరకు కాదు. భూమి మీద ఉన్నవి గతించిపోతాయని ముందే దేవుడు తెలియచేశాడు. కనుక మరి భూమి మీద ఏది శాశ్వతం అని అంటే మొట్టమొదటిగా యోహాను భక్తుడు చెప్పినట్లుగా దేవుని వాక్యమే శాశ్వతం. దేవుని వాక్యమే శాశ్వతం. లోకసువార్త 21వ అధ్యాయంలో 33వ వచనంలో ఒక చక్కని మాటను మనం చదువుదాం. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అనే మాట యేసు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆయన మాట మాత్రమే శాశ్వతంగా ఉంటుంది, ఆయన మాటలు మాత్రమే నిలుస్తాయి. కనుక శాశ్వతమైన ఆయన వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి. ఈరోజు వాక్యం వినటానికి, వాక్యము పొందటానికి, వాక్యాన్ని గ్రహించటానికి విశ్వాసులు కరువయ్యారు. సంఘాలు నిండుతున్నాయి, సంఘాలు విశ్వాసులతో నిండిపోతున్నాయి. కానీ వాక్యాన్ని వినేవాడు, వాక్యాన్ని స్వీకరించేవాడు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అందుకే మరి శాశ్వతమైన వాక్యం మీద ఎవడైతే ఆశ పెట్టుకుంటాడో ఆ వాక్యము నిలుస్తుంది. కనుక దాని మీద ఆశ పెట్టుకున్నవాడు కూడా నిలుస్తాడు అన్న విషయాన్ని ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగే దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిలుస్తాడు. అనగా వాక్యము తెలిస్తేనే కదా నీకు ఆయన చిత్తమేంటో తెలుస్తుంది. అవునా? ఆయన మాటలు వింటే కదా నీకు ఆయన చిత్తమేదో తెలుస్తుంది. కనుక ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలంటే, ఆయన చిత్తాన్ని జరిగించాలంటే నువ్వు ఆయన మాటలు వినాలి. ఆయన మాటల మీద ఆశ పెట్టుకోవాలి. ఆయన మాటల మీద ఆశ పెట్టుకోవాలి. మనుషులు చెప్పే మాయ మాటలు వింటుంటాం, వాటి మీద ఆశ పెట్టుకుంటాం. ఎవడో ఒక మోసపు మాట చెప్తాడు,
చాలా మంది ఈ మోసపు మాటలు చెప్పి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. మోసపు మాటలు చెప్పి అవతల వారిని పాడు చేసి స్వార్థంగా వారు సంపాదించుకుంటూ ఉన్నారు. అలాంటి మనుషుల్ని చాలా మందిని మనం చూస్తున్నాం కదా, చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. వాడి స్వలాభం కోసం నీకు మాయ మాటలు చెప్తే ఆ మాయ మాటలు తీయగా ఉంటాయి కాబట్టి వాటిని నమ్మి రేపటి గురించి ఆశ పెట్టుకుంటావు కదా. 10 రూపాయలు కడితే 100 రూపాయలు ఇస్తామంటాడు ఒకడు. 10 రూపాయలు కడితే 100 వస్తుందనే ఆశతో రేపు ఇప్పుడు 100 వస్తుంది అనే ఆశతో ఏం చేస్తావు, ఈ 10 రూపాయలు ఇచ్చి మోసపోతావు. వాడి మాటలు నీకు తీయగా ఉంటాయి, వాడి మాటలు నీకు నమ్మాలనిపిస్తుంది, వాడి మాటల మీద ఆశ పెట్టుకుంటావు. కానీ ఇది వాస్తవానికి దేవుని మాట మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన మాటలు ఏమాత్రము గతింపుగా అని యేసుప్రభువు వారు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. భూమి ఆకాశము గతించుకోను కానీ నా మాటలు ఏమాత్రమును గతింపము అనే విషయాన్ని యేసుప్రభువు వారే మాట్లాడుతున్నాడు. కనుక ఆయన మాటల మీద ఆశ పెట్టుకో, మనుషుల మాటల మీద కాదు. రేపు చేసేద్దాం అంటాడు ఒకడు, రేపు చేసేద్దాం అంటాడు, కానీ రేపు జరుగుతుందా? నువ్వు ఆశ పెట్టుకొని భంగమైపోతావు నీ ఆశ, అంతే తప్ప మనుషుల మాటల మీద కానీ మాయ మాటల మీద కానీ నువ్వు ఆశ పెట్టుకుంటే నువ్వు భంగము, నీ ఆశ భంగమవుతుంది. నిరాశ చెందుతో చివరికి నువ్వు కూడా లోకం మీద ఆశ పెట్టుకున్నందుకు గతించిపోతావు అన్న సత్యాన్ని ఈ లేఖనాలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. కనుక గమనించండి, దేవుని మాట మీద నువ్వు ఆశ పెట్టుకో, ఆయన మాట చొప్పున జరిగించు, అప్పుడు నువ్వు నిత్యము నిలుస్తావని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకనే మనం గమనించాలి, యేసుప్రభువు వారు గెత్సెమనే తోటలో ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. ఆయన బహు దుఃఖాక్రాంతుడై ఉంటాడు. గెత్సెమనే తోటలో మరణానికి సమీపించిన స్థితిలో ఉంటాడు, అనగా చివరి దినాల్లో ఉంటాడు ఆయన కదా. భూమి మీద చివరి దినాలు యేసుప్రభువు వారికి. అలాంటి పరిస్థితుల్లో ఆయన దేవుడికి ప్రార్థన చేస్తూ అంటాడు, తండ్రి నీ చిత్తమే జరిగించు అంటాడు. దేవుని చిత్తమును యేసుప్రభువు వారు జరిగించి చూపించాడు. కనుక ఆయన శాశ్వత కాలము జీవిస్తున్నాడు యేసుప్రభువు వారు కదా. ఆయన అంటాడు, యుగ మృతుడినైతిని కానీ యుగ యుగములు సజీవుడినై ఉన్నాను అని అంటాడు. అంటే ఆయన శాశ్వత కాలము నిలిచే దేవుడు, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి చూపించిన కుమారుడు. కనుక ఆయన వలె మనము మాదిరిని వెంబడించి తండ్రి చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చిన వారమైతే ఖచ్చితంగా మనము ఈ లోకంలోనే కాదు దేవునితో సదాకాలము నిలుస్తాము. ఈ సత్యాన్ని దేవుని వాక్యం ఈరోజు మనకు నేర్పుతుంది. ఆ మాటలు ఎవడైతే విని హృదయంలో భద్రపరుచుకుంటాడో, ఆ మాటల చొప్పున ఎవడైతే జీవిస్తాడో వాడు నిత్యము నిలుస్తాడన్న సత్యాన్ని ఈ రాత్రి మీరు తెలుసుకోండి, ఈ రాత్రి మీరు నేర్చుకోండి, దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే లోకం మీద ఆశ పెట్టుకొని ఎంతో మంది సంపూర్ణముగా గతించిపోయారు, భూమి మీద లేకుండా గతించిపోయారు కదా. సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైన పాపములు నిండిపోయి ఉన్నాయి. అక్కడ లేని పాపం అంటూ ఏది లేదు, అక్కడ జరిగించిన పాపం అంటూ ఏది లేదు. మనుషులందరూ చెడిపోయారు. అలాంటి పట్టణాలు ఏమైపోయాయి ఈరోజు అంటే భూమి మీద వాటి ఆనవాళ్ళు కూడా లేకుండా గతించిపోయాయి కదా. అలాగే లోతు భార్యను మనం చూస్తాం, ఆమె లోకం మీద ఆశ పెట్టుకుంది. మీరు ఎప్పుడైనా చూడండి, భవిష్యత్తు ముందుంటది, గతం ఎప్పుడు కూడా వెనకుంటది. కానీ ఆమె ముందుకు చూడకుండా వెనకకు చూసింది, అనగా గతం మీద ఆశ పెట్టుకుంది, తను గతించిపోయింది. ముందుకు చూసుంటే దేవుడు అన్నాడు, ముందే హెచ్చరించాడు, వెనక్కి తిరగొద్దు, వెనక్కి తిరగకుండా ఈ పట్టణంలో నుండి త్వరగా పారిపోండి అని అంటే, మరి ఆమె ముందున్న వాటి మీద దృష్టి పెట్టక వెనకున్న వాటి మీద దృష్టి పెట్టింది. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, వెనకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. విశ్వాసిగా నీవు అలా ఉండాలి, అంతేగాని ఎప్పుడు లోకంలో ఉన్న వాటి మీద ఆశ పెట్టుకొని నువ్వు గతించిపోవద్దు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, లోక సువార్తలో ధనవంతుడు లాజరు ఆ సంఘటనలో ఉపమానంలో కూడా ధనవంతుడు లోకం మీద ఆశ పెట్టుకున్నాడు, తిని తాగి సుఖించాడు కదా, తిని తాగి సుఖించాడు. కానీ చివరికి ధనవంతుడు కూడా గతించిపోయాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. కనుక లోకంలో ఉన్నది ఏది కూడా నిలవదో వాటి మీద ఆశ పెట్టుకున్న వారు కూడా నిలవరు. కనుక ఈరోజు ఈ రాత్రి యోహాను భక్తుడు ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, దేని మీద ఆశ పెట్టుకున్నావు, దేని కొరకు సమయాన్ని వెచ్చిస్తున్నావు,
ఎక్కడ నువ్వు ఎక్కువ సమయమో ఉంటున్నావు? దేవుని సన్నిధిలోనా లేకపోతే లోకంలోనా? దేవుని సన్నిధిలో అయితే నువ్వు నిలుస్తావు. ఆయన మాట చొప్పున నువ్వు జరిగించిన వాడు అయితే నిత్యము నిలుస్తావు. ఆయన మాట మీద ఆశ పెట్టుకున్న వారు అయితే ఖచ్చితంగా దేవునితో నిలుస్తావు. ఒకవేళ లోకం మీద ఆశ పెట్టుకుంటే సొదొమ గొమొర పట్టణాల వలె, లోతు భార్య వలె, అలాగే ధనవంతుని వలె లోకంలో గతించిపోతాం. మన ఆనవాళ్ళు కూడా భూమి మీద లేకుండా దేవుడు చేస్తాడు. అటువంటి స్థితిలో ఏ క్రైస్తవుడు ఉండకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక అజ్ఞానుల వలె కాక దేవుని వాక్యం ఎరిగిన జ్ఞానుల వలె సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ఈ లోకంలో జీవించినప్పుడు రాబో యుగ సంబంధమైన జీవితంలో కూడా నీకు దేవుడు నిరీక్షణ ప్రకారము ఆ జీవితాన్ని నీకు బహూకరిస్తాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానంలోకి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలోకి, మీ తలంపులకు కావలుండును గాక. ఆమేన్.